హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మరదల స్టోరీలోని 69వ భాగం. అందరు భోజనాలు అయిపోయాక ఇక బయలుదేరుతామని లేవగానే, అప్పుడేనా అని నందిత అమ్మగారు నాన్నగారు డల్ అయ్యారు. మరోసారి వస్తాం, అసలైతే ఈ రోజే ఊరికి బయలుదేరాలి, కానీ మీరు పిలిచారని ఆగిపోయాం. రేపైనా వెళ్ళాలి కదా, దానికి లగేజ్ సర్దుకోవాలి, ఏమీ అనుకోకండి అని వీరేంద్ర గారు రిక్వెస్టింగ్ గా అన్నారు. ఓకే, కానీ మరోసారి తప్పకుండా రావాలి అని చెప్పి పెద్ద లేడీస్ ముగ్గురికి చీర పసుపు కుంకుమ పెట్టి, నిత్యకి ఒక పట్టు చీర గాజులు పూలు పసుపు కుంకుమ పెట్టి, త్వరలోనే నీ పెళ్లి కూడా అయిపోయి నువ్వు కూడా నీ భర్తతో మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పి, మా నందిత పెళ్లి ఎప్పుడు అవుతుందో ఏమో, వయసు మీదకి వస్తుంది కానీ పెళ్లి మాత్రం చేసుకోదు అని మోహన్ డల్గా పెట్టి అన్నారు నందిత అమ్మగారు. నందిత మమ్మీ అంటూ చిరుకోపంగా అనగానే మహాలక్ష్మి గారు నవ్వుతూ, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు, తనకి ఇంకా కళ్యాణ గడియలు మొదలు కాలేదేమో. ఇంకొన్ని రోజులు పోతే మీరు వెతకకుండానే మీకోసం మీ కూతుర్ని వెతుక్కుంటూ సంబంధం వస్తుందేమో, అప్పటి వరకు ఎదురు చూడండి, తొందరపడకండి అని అన్నారు మహాలక్ష్మి గారు. అదేం లేదులే పెద్దమ్మ గారు, నేను నార్మల్గా అన్నాను. నా కూతురు సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఆలోపు దానిని ప్రేమగా చూసుకునే భర్తని వెతకాలి కదా, అందుకే సంబంధం చూడటం మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాము. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి అబ్బాయి ఉంటే చూసి చెప్పండి. ఆస్తిపాస్తుల అవసరం లేదు, అబ్బాయి గుణవంతుడైతే చాలు అని నవ్వుతూ అన్నారు నందిత అమ్మగారు. అలాగే చూస్తామని చెప్పి అందరూ బయలుదేరాక సీత వెళ్తూ వెళ్తూ కారు దగ్గర రామ్తో, సారీ బావా అని అంది. రామ్ అయోమయంగా మొహం పెట్టి, ఎందుకు సారీ చెప్తున్నావు సీత అని అడిగాడు. పెద్దవాళ్ళు వాళ్ళ వైపు చూస్తూ ఉంటే 2 minutes అని రామ్ చేతిని పట్టుకొని కొంచెం పక్కకి తీసుకువెళ్ళి రామ్ గుండెల మీద వాలిపోయి వచ్చే ఏడుపుని ఆపుకుంటూ, నా వల్ల మీరు అందరి దగ్గర అబద్ధాలు చెప్తున్నారు కదా బావా, నీకు అబద్ధం అంటేనే నచ్చదు, అటువంటిది నా వల్లే నువ్వు ఇలా అబద్ధం చెప్పాల్సి వస్తుంది. రియల్లీ సారీ బావా, నేను చేసిన తప్పు మిమ్మల్ని ఇంత దూరం తీసుకువస్తుందని ఊహించలేదు. ప్రతి ఒక్కటి నా వల్లే. నేను చేసింది గుర్తొచ్చిన ప్రతిసారి నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. ప్లీజ్ బావా, సారీ అని ఏడుపు ఆపుకోవటం వలన మొహం ఎర్రగా అయిన మొహంతో అంది. నువ్వు చెప్పింది నిజమే సీత, నీ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది. మేము నలుగురం నీకోసమే ప్రతి ఒక్కరి దగ్గర అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఇది చాలా తప్పు. ముఖ్యంగా పెద్దవాళ్ళకి మన గురించి తెలియకుండా మభ్య పెడుతున్నాము. ఇది ఇంకా తప్పు, కానీ తప్పటం లేదు. నీ మీద ఎవరు కోప్పడటం నాకు ఇష్టం లేదు, నేను తప్ప. కానీ ప్రామిస్ చేయి, ఇంకొకసారి నాకు దూరం అవుతాను అని మనసులో ఏదో పెట్టుకొని బయటికి నవ్వు నటించటం లాంటివి ఏవి చెయ్యను. ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకుంటాను అని అని సీరియస్గా అడిగాడు రామ్. తప్పకుండా బావా, ఇంకెప్పుడు నీకు తెలియకుండా ఏ పని చేయను. చేసిన ఒక్క పనికి ఇన్ని రోజులు బాధపడుతున్నాను, ఇంకొకటి కూడానా? కానీ నువ్వెప్పుడెప్పుడు తిరిగి నా బావగా మారుతావని వెయిట్ చేస్తాను అని చెప్పి దూరం జరగగానే, సరే ఏడవకు, ఇలా ఏడుపు ఆపుకోవటం కూడా నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని లాలనగా చెప్పి తన నుదుటి మీద ముద్దు పెట్టి, సాయంత్రం త్వరగా వస్తాను, అలా పార్కుకి వెళ్దాం, ఓకేనా అని చెప్పి సీత మొహంలోకి చూశాడు.
సీత సరే అని తల ఊపగానే, సరే పద, అందరూ మన కోసం వెయిట్ చేస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి రాగానే సుధగారు చిరుకోపంగా, ఏమే సీత, ఏదో ఒక్క 4 గంటలు కి 4 గంటలకి కూడా నీ మొగుడికి నువ్వు దూరంగా ఉండలేవా? మరీ అంత మిస్ అవుతున్నావా? మరి మా కోసం ఎందుకే ఇలా కలవరించవు అని అడిగారు. నువ్వేమైనా నా భర్తవా అమ్మా నీకోసం కలవరించటానికి అని సీత చిరాగ్గా మొహం పెట్టి అనగానే అందరికీ నవ్వొచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటే సుధగారు కొట్టేసేలా సీత వైపు చూస్తూ, కడుపుతో ఉండి బ్రతికిపోయావు, లేకపోతే వీపు విమానం మోత మోగేది అని చెప్పి, పద ఇక వెళ్దాం అని అన్నారు. సరే పదండి, త్వరగా రా బావా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని నవ్వుతూ చెప్పి సీత వాళ్ళు వెళ్ళిపోయాక రామ్ వాళ్ళు కూడా బయలుదేరుతూ నందిత కూడా ఫార్మల్స్లో బయటికి రాగానే, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగారు ముగ్గురు. హా, ఇప్పటి వరకు మీకోసమే ఇంట్లో ఉన్నాను. మీరు వచ్చారు, తిన్నారు, వెళ్తున్నారు. నాకింకేం పని, అందుకే ఆఫీస్కి వెళ్తున్నాను, బాయ్ అని చెప్పి తన కారులో తను వెళ్తే వీళ్ళు ముగ్గురు కూడా బయలుదేరారు. కారులో వెళ్తూ వెళ్తూ నిత్య రామ్తో, నువ్వు ఇంకా సీతతో సరిగా ఉండటం లేదా రామ్ అని అడిగింది. అయితే అంటే అని రామ్ నొసలు చిట్లించి నిత్య వైపు సీరియస్గా చూడగానే, అదే మునుపటిలా అన్యోన్యమైన భావమరదలలా భార్యాభర్తల్లా ఉంటున్నారా, లేకపోతే ఇంకా ఎడమొహం పెడమొహం వేసుకొని సీతని బాధ పెడుతూనే ఉన్నావా అని అడిగింది. అది మా పర్సనల్ మ్యాటర్ నీతో ఎలా షేర్ చేసుకుంటాం, అది కూడా ఈ విషయం గురించి అని చిరాకుగా అన్నాడు రామ్ నిత్యతో చెప్పటం ఇష్టం లేక. చూడు అభి, నా ఫ్రెండ్గా నీ బాధ నాకు అర్థమవుతుంది, అలాగే సాటి ఆడదానిగా సీత బాధ కూడా అర్థమవుతుంది. సీత కావాలని నీకు నందితికి పెళ్లి చేయాలని అనుకోలేదు కదా, ఏదో పొరపాటున మనసు చంపుకొని పిచ్చి పని చెయ్యాలి అనుకుంది. మళ్ళీ మళ్ళీ చెయ్యదు కదా, ఒక్కసారి బుద్ధొచ్చాక పదే పదే ఆ పని ఎవరైనా చేస్తారా చెప్పు? అలాగే సీతకు కూడా చెయ్యదు. ఎందుకు ఇంకా తనని దూరం పెడుతున్నావు? ఈ టైంలో తనని ఎంత సంతోషంగా ఉంచాలి చెప్పు? నేను చెప్పేది మాత్రం ఇలా అబద్ధాలు చెప్తూ అందరినీ మోసం చేయటం కంటే, అందరికంటే పెద్దవాళ్ళని మోసం చేయటం కంటే పెద్దవాళ్ళని కూర్చోబెట్టి నిదానంగా అందరికీ నిజం చెప్పి సీతని ఈ భారం నుంచి బయటపడేయటం మేలు. ప్రతిసారి సీత ఈ విషయం గురించి ఆలోచిస్తూ అందరినీ మోసం చేస్తున్నానని ఫీల్ అవ్వటం అంత మంచిది కాదు. అది మీకు ఇష్టమైతేనే చేయండి, లేకపోతే లేదు అని చెప్పి సైలెంట్ అయ్యింది. రామ్ మనసులోనూ అదే ఉండటంతో దాని గురించి ఆలోచిస్తూ సైలెంట్ అయిపోయాడు. అలా ఆ రోజు సాయంత్రం అన్నట్టుగానే రామ్ సీతని పక్కనే ఉన్న పార్క్లో ఒక పావు గంట నడిపించి తనని బెంచ్ మీద కూర్చోబెట్టి, సీత, నేను ఒక మాట చెప్తాను, వింటావా అని సీతకి జ్యూస్ బాటిల్ ఇచ్చి అడిగాడు. ఒక్కటేంటి బావా, ఎన్నైనా చెప్పు, వింటాను అని నవ్వుతూ జ్యూస్ తాగుతూ అంది సీత. అయితే జరిగినవన్నీ పెద్దవాళ్లతో చెప్పేద్దాం సీత, ప్లీజ్. ఇలా అందరినీ మోసం చేయటం నాకెందుకో నచ్చటం లేదు. ఎందుకంటే జరిగింది జరిగినట్టు చెప్పేయటం మంచిది కదా. 2 రోజులు కోపంగా ఉంటారు, 3 రోజులు కోపంగా ఉంటారు, అంతేకాని లైఫ్ లాంగ్ అయితే కోపంగా ఉండలేరు కదా. అదే మనం ఈ నిజం దాచాక లైఫ్ లాంగ్ ఇది ఎందుకు మనం పెద్దవాళ్ళతో చెప్పలేదు, వాళ్ళని మోసం చేశాము కదా అని ఏదో ఒక మూల గిల్టీ అలా ఉండిపోతుంది. అవసరమా చెప్పు మనకి ఇదంతా అని లాలనగా అన్నాడు.
సీత తన మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా నీ ఇష్టం బావా అని అంది. అంత వెంటనే సీత ఒప్పుకోవటంతో రామ్ షాక్ అయ్యి, నేనేం చెప్పానో సరిగానే విన్నావా నువ్వు? నాకు నందితికి నువ్వు పెళ్లి చెయ్యాలనుకున్నది పెద్దవాళ్ళతో చెప్తానంటున్నాను. అర్థమవుతుందా నీకు అని అడిగాడు రామ్. నేను అదే చెప్తున్నాను బావా. నా వల్ల మీరెవరూ సఫర్ అవ్వటం నాకు ఇష్టం లేదు. నువ్వన్నది నిజమే. అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి ఈ నిజం చెప్పకుండా ఎన్నో రోజులు నేను కూడా ఉండలేను. ఏదో ఒకరోజు పొరపాటునైనా సరే వేరే వాళ్ళ ద్వారానైనా నిజం బయటపడచ్చు. అదేదో మనమే చెప్తే మంచిది కదా. పర్వాలేదు బావా, అందరూ నా మీద కోపంగా ఉన్నా నువ్వు నాకు తోడుగా ఉంటావు కదా, అది చాలు అని రామ్ చేతిని నొక్కి పెట్టి అంది సీత. సరే అయితే నైట్ భోజనాల తర్వాత అందరికీ నిజం చెప్పేస్తాను. కానీ అక్కడ నువ్వు ఉండొద్దు. నేను మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేశాక నీతో మాట్లాడేలా చేస్తాను, ఓకేనా అని అన్నాడు. వద్దు బావా, నా ముందే నిజాలు అన్నీ చెప్పు. ఒక్క నా వల్ల నీకు నందిత ముద్దు పెట్టడం మాత్రం చెప్పొద్దు బావా, ప్లీజ్. అది గుర్తు చేసుకున్న ప్రతిసారి నా ప్రాణం పోతున్న ఫీలింగ్ వస్తుంది. పెద్దవాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా నన్ను అసహ్యించుకుంటారు. ఒక్క క్షణమైనా సరే వాళ్ళ అసహ్యం నేను భరించలేను అని ఏడుస్తూ అంది. ఓకే ఓకే చెప్పనులే, డోంట్ వరీ అని రామ్ సీత కళ్ళు తుడిచి భరోసా ఇవ్వటంతో సీతకి కొంచెం టెన్షన్గా ఉన్నా నిజం తెలిస్తేనే బెటర్ అని సైలెంట్గా నైట్ భోజనాలు చేశాక పనంతా అయిపోయాక అందరూ నిద్రపోవటానికి రూమ్లోకి వెళ్తూ ఉంటే రామ్ అందరినీ ఆపి కూర్చోబెట్టి, మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. చెప్పాక మీరు ఎవరు ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు. ఇందులో ఎవరి తప్పు లేదు, పరిస్థితులు అలా వచ్చాయి అంతే అని అన్నాడు. రామ్, నువ్వేం మాట్లాడాలనుకున్నా సరే తెలుగులో మాట్లాడు. సంస్కృతం మనకంత అర్థం కాదు అని సురేంద్ర గారు జోక్గా అనగానే, ఇట్స్ నాట్ ఏ జోక్ మావయ్య, బీ సీరియస్ అని రామ్ సీరియస్గా అనగానే, సరే సరే ఏం జరిగిందో చెప్పు అని సుధగారు అన్నారు. రామ్ జరిగిందంతా చెప్పాడు. ఒక్క నందిత తనకి హోటల్లో ఇంకా ఆఫీస్లో ముద్దు పెట్టడం తప్ప మిగిలినవన్నీ చెప్పి, ఇందులో ఎవరి తప్పు లేదు, తప్పు ఏదైనా ఉంది అంటే అది పరిస్థితులే. ప్లీజ్ మీరు అనవసరంగా సీత మీద నందిత మీద కోపం తెచ్చుకోకండి అని టెన్షన్గా అన్నాడు రామ్. సీత కూడా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారా అని భయంగా చేతులు పిసుక్కుంటూ అందరి వైపు చూస్తూ ఉంది. Thank you for listening and please like, share, comment and subscribe.